Good evening, students. Welcome to World Tour with Sairam Sir series. సో లాస్ట్ టైం 2 వీడియోస్ అప్లోడ్ చేసాం, సార్క్ అండ్ దాంతోపాటు మనకి సౌత్ చైనా సీ డిస్ప్యూట్ గురించి. సో అందరూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఈ వీడియోలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం, ఒక టూర్ లాగా నేర్చుకుందాం. ఓకేనా? సో దట్ మనకి ఈజీగా గుర్తుండిపోతుంది, దాంతోపాటు దాని టెక్నికాలిటీస్ కూడా తెలుస్తాయి. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ టూర్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, ఏపీఎస్సీ గ్రూప్ 2, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి 3 days ఫ్రీ ట్రయల్ అనేది అందిస్తున్నాం. సో మీకు ఆల్రెడీ యూట్యూబ్లో వీడియోస్ చూసి కన్విన్స్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో పే చేసిన తర్వాత అనుకుంటే ఒకసారి మీ ఫ్రీ ట్రయల్ అనేది 3 days యాక్సెస్ తీసుకోండి, క్లాసులు అనేవి చూడండి, మీకు నమ్మకం కుదురుతున్నప్పుడే జాయిన్ అవ్వండి. సో ఇది మన ప్రత్యూష మేడం నెంబర్ అమ్మ, 7893899553. ఫోన్ చేసి మేడంకి యాక్సెస్ అడగండి, ఇస్తారు. అండ్ అన్ని కోర్సెస్ మీద May 15th తర్వాత మనకి ఫీజులు అనేవి పెరుగుతున్నాయి. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? మన కరెంట్ అఫైర్స్ కోర్స్ మాత్రం మిస్ అవ్వద్దు, మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ ఉంటుంది. సో వేరే వాళ్ళకి చెప్పే విధంగా చెప్పడం అనేది మన తాలూకా ప్రత్యేకత. సో మన ఇన్స్టిట్యూట్లో ఏ ఫ్యాకల్టీ అయినా మీరు వేరే వాళ్ళకి చెప్పగలిగే విధంగా, మైండ్లో ప్రింట్ అయ్యే విధంగా చెప్తారు. ఓకేనా? సో దాని మీద మాట్లాడగలిగే విధంగా. సో హ్యాపీగా తీసుకోండి, మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను, మీ నమ్మకం అయితే కాదు. అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. బేసిక్స్ నుంచి, పునాదుల నుంచి మొదలు పెడతాం, పూర్తి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు తీసుకెళ్తాం. ఓకేనా? నా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్స్ అయితే కేవలం 3000 రూపీస్కే మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. జస్ట్ 3000 రూపీస్, చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ఓకేనా? రైట్. సరే, అయితే మన ట్రిప్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మన ట్రిప్ అనేది ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నామంటే ఈసారి వెస్టర్న్ కోస్ట్ నుంచి మొదలు పెడుతున్నాం, బాంబే నుంచి మొదలు పెడదాం. ఓకేనా? సో మొత్తం అందరూ హైదరాబాద్ వచ్చేయాలి. హైదరాబాద్ నుంచి చక్కగా ఫ్లైట్ మీద బాంబే వెళ్ళిపోతున్నాం. సో చక్కగా మనం ఎటువంటి ఖర్చు లేకుండా మనం బిజినెస్ క్లాస్లో ఎప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం. ఈసారి కూడా చక్కగా బిజినెస్ క్లాస్లోనే ట్రావెల్ చేద్దాం బాంబే వరకు. బాంబేలో మంచి క్రూజ్ షిప్ ఏదైతే ఉంటుందో క్రూజ్ షిప్ పట్టుకుందాం. క్రూజ్ షిప్లో మనం ఏం చేద్దాం, టాప్ ఫ్లోర్ అనేది చేద్దాం. మన క్రూజ్లో ఏం జరుగుతుందంటే పైన హయ్యెస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో హయ్యెస్ట్ ఫ్లోర్ ఎలాగో మనకు రూపాయి ఖర్చు లేదు కాబట్టి హయ్యెస్ట్ ఫ్లోర్లో అందరూ రూమ్స్ తీసుకుందాం. జస్ట్ గెట్ రెడీ. సో ఇక్కడ నుంచి బాంబే నుంచి మనం మెల్లగా ఇలా వద్దామండి. అరేబియన్ సీ ఏదైతే ఉంటుందో అరేబియన్ సీ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దాటుదాం. ఇక్కడ మనకి ఒక తాలూకా పోర్ట్ కనిపిస్తుంది. ఆ పోర్ట్ పేరు ఏంటి అంటే గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో గ్వాదార్ పోర్ట్ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉంటుందో చైనాలోని జింజియాంగా ఇక్కడ నుంచి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇలా పాస్ అవుతుంది అన్నమాట. అది ఎక్కడ ఎండ్ అవుతుంది? పాకిస్తాన్లో గ్వాదార్ పోర్ట్ దగ్గర ఎండ్ అవుతుంది. ఓకేనా? సో తర్వాత ఇలా కాస్త ముందుకు వద్దాం. ఇక్కడ మనకి ఇంకొకటి కనిపిస్తుంది, దాన్నే మనం చబహర్ పోర్ట్ అంటున్నాం. ఏంటంటే మనం షిప్లో వెళ్తున్నప్పుడు మీకు ప్రతి చూపిస్తాను. చబహర్ పోర్ట్ ఏదైతే ఉంటుందో చబహర్ పోర్ట్ ఇలా దాటంగానే మనం దేనిలోకి ఎంటర్ అవుతామంటే దీన్ని మనం ఏమంటాము అంటే గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటాం. ఏమంటామమ్మా? గల్ఫ్ ఆఫ్ ఒమన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒమన్ కదా, ఇది ఒమన్, ఇదేమో యమన్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఒమన్ ఏదైతే ఉంటుందో ఒమన్కి వెళ్ళామండి. ఒమన్కి వెళ్ళి మనం ఏం చేసాం, ఒమన్లో ఫస్ట్ కంట్రీ ఒమన్లో ఏం చేసాం. మొదటి కంట్రీ ఎక్కడికి వచ్చామండి అయితే ఒమన్ ఏదైతే ఉంటుందో ఒమన్కి మనం రావడం అనేది జరిగింది. సో ఒమన్ అంతా డీటెయిల్డ్గా తిరిగాం, అక్కడ ఉండేటటువంటి క్రైసిస్ చూసాం, ప్రజల ఇబ్బందులు చూసాం. మనకి ఒమన్ కంప్లీట్ ప్యూర్ మొనార్కీ ఏదైతే ఉంటుందో ప్యూర్ మొనార్కీ అనేది ఒమన్లో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. అంటే రాజరిక వ్యవస్థ అనేది ఒమన్లోని, సౌదీ అరేబియాలోని, అండ్ ఆ విషయాలు అనేవి అబ్సల్యూట్ మొనార్కీని చూసాం. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళడం అనేది జరిగిందంటే మెల్లగా సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియాకి వచ్చామండి. సౌదీ అరేబియాలో అద్భుతంగా మనం చక్కగా టైం స్పెండ్ చేయడం అనేది జరిగింది. ఫుడ్ ఎంజాయ్ చేసాం. క్యామెల్ రైడ్స్ ఏవైతే ఉన్నాయో క్యామెల్ రైడ్స్ కూడా ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. సెకండ్ ఎక్కడికి వచ్చాం, సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా. అయితే మూడవది చూడండి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో చూడండి. సౌదీ అరేబియా నుంచి మనం ఎక్కడికి వెళ్ళడం అనేది జరిగిందంటే వెంటనే మనం ఇక్కడ ఉన్నటువంటి కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్కి రావడం అనేది జరిగింది. ఎక్కడికి వచ్చాం? కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్కి రావడం అనేది జరిగింది. నాలుగవది
కువైట్ నుంచి మనం ఎక్కడికి రావడం అనేది జరిగింది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం బెహ్రైన్ ఏదైతే ఉంటుందో, బెహ్రైన్ ఇక్కడ చిన్నది, మళ్ళీ వేరే మ్యాప్లో కూడా చూపిస్తాను, కంగారు పడొద్దు. బెహ్రైన్ ఏదైతే ఉంటుందో బెహ్రైన్కి రావడం అనేది జరిగింది. బెహ్రైన్ తర్వాత మనం ఎక్కడికి వచ్చాము అంటే ఖతార్. ఇదిగోండి, ఇది ఏదైతే ఉందో ఇది ఖతార్ అండి. ఖతార్కి రావడం అనేది జరిగింది. ఎక్కడికి వచ్చామమ్మా? ఖతార్కి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ఖతార్ తర్వాత మనం ఎక్కడికి వచ్చాము? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉంటుందో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో మొత్తం 7 ఎమిరేట్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో మనం చక్కగా మన తాలూకా ఇది అనేది క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. తర్వాత మన షిప్ అనేది ఎక్కేసాం, మళ్ళీ మనం వెనక్కి రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఏ కంట్రీస్కి వచ్చాం? మొదట ఫస్ట్ మీరు మ్యాప్తో సహా నేను చెప్తున్నాను. మొదట బాంబేలో ఫస్ట్ హైదరాబాద్లో మొదలయ్యాం. బిజినెస్ క్లాస్లో బాంబేకి వచ్చాం. బాంబేలో మంచి క్రూజ్ షిప్ ఎక్కాం. అక్కడ నుంచి చక్కగా అరేబియా సముద్రంలోకి వచ్చి మొదట మనకు ఎదురైనటువంటి పోర్ట్ ఏంటి గుర్తుపెట్టుకోండి. వెరీ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి పోర్టు గ్వాదార్ పోర్టు, ఎప్పుడు న్యూస్లోకి వస్తూ ఉంటుంది. తర్వాత మనం ఎక్కడికి వచ్చాం? చబహర్ పోర్టు. ఇండియా అనేది ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తుంది చబహర్ పోర్టు తర్వాత దేనిలోకి ఎంటర్ అయ్యాం? గల్ఫ్ ఆఫ్ వమన్లోకి మనం ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. గల్ఫ్ ఆఫ్ వమన్ తర్వాత మనం ఎక్కడికి వచ్చాం? వమన్ కంట్రీలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. వమన్లో చక్కగా ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడ అబ్సల్యూట్ మొనార్కీ చూసిన తర్వాత రెండవ అబ్సల్యూట్ మొనార్కీ ఈ కంట్రీస్లో సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియాకి వెళ్ళాం. సౌదీ అరేబియా తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాం? కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్కి వచ్చాం. కువైట్ తర్వాత ఎక్కడికి వచ్చాం? బెహ్రైన్కి వచ్చాం. బెహ్రైన్ తర్వాత ఎక్కడికి వచ్చాం? ఖతార్కి వచ్చాం. ఖతార్ తర్వాత ఎక్కడికి వచ్చాం? మన తాలూకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చాం. అక్కడితో మన తాలూకా ఇదనే జర్నీ అనేది అయిపోయింది. సో ఈ 6 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిని కలిపి మనం ఏమంటాము అంటే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అంటాం. ఏమంటామమ్మా? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పర్షియన్ గల్ఫ్కి చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్లో, మళ్ళీ చెప్తున్నాను, పర్షియన్ గల్ఫ్కి చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్లో ఇరాక్ తప్ప మిగిలిన అరబ్ కంట్రీస్ అండి. సో పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దానిలోంచి ఇరాక్ తీసేయాలి. ఇరాక్ కాకుండా మిగిలినవి అన్నట్టు అర్థం. సింపుల్గా అరబ్ కంట్రీస్ అంటే ముస్లిం కంట్రీస్ అనుకుంటారు చాలామందికి, అదొక పెద్ద ఇది. అరబ్ నేషన్స్ అనగానే ముస్లిం నేషన్స్ అని చెప్పి అనుకుంటారు. అది చాలా తప్పండి. అది చాలా తప్పు. అఫ్ కోర్స్ ఆల్ అరబ్స్ ఆర్ ముస్లిమ్స్, కానీ అందరూ ముస్లింలు అరబ్బులు అవుతారా అంటే కాదు. ముస్లిమ్స్లో 2 సెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? షియా సెక్ట్ ఒకటి, అండ్ సున్నీ సెక్ట్ ఏదైతే ఉంటుందో సున్నీ సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఉండడం అనేది జరుగుతుంది. షియా సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్ మనకి ఎక్కడ కనిపిస్తారంటే ఇరాన్లో కనిపించడం అనేది జరుగుతుంది. సో ఇరాన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎన్ అరబ్ నేషన్. ఇరాన్ పర్షియన్ గల్ఫ్ చుట్టూ పర్షియన్ గల్ఫ్ను ఆనుకుని ఉంది, కానీ ఇరాన్ గల్ఫ్ నేషనా అంటే ఇరాన్ అరబ్ నేషనా అంటే కాదు. మిగిలినవన్నీ సున్నీ నేషన్స్ అండి. ఇరాక్ మనకి సున్నీ నేషన్, సౌదీ అరేబియా సున్నీ నేషన్, ఒమన్ సున్నీ నేషన్, యుఏఈ సున్నీ నేషన్, ఖతార్, బెహ్రైన్, కువైట్ ఇవన్నీ మనకి సున్నీ నేషన్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సున్నీస్లో 1 టైప్ ఆఫ్ సెక్షన్ ఎవరు అంటే అరబ్ అమ్మ. సున్నీస్లో ఇంకా చాలామంది ఉంటారు. సున్నీస్లో 3 మొత్తం ఉంటాయి. సున్నీస్లో అరబ్స్ ఉంటారు, టర్క్స్ ఎవరైతే ఉంటారో టర్క్స్ ఉంటారు, దాంతోపాటు కుర్ద్స్ ఎవరైతే ఉంటారో కుర్ద్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో సున్నీ కాబట్టి సున్నీ గురించి మనం అరబ్బులు అంటే సున్నీ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ఇరాన్ రాదు. ఇంకొక మ్యాప్ చూపించి మళ్ళీ మన జర్నీని పరిచయం చేస్తాను. మళ్ళీ దీన్ని చెప్తాను, ఒక్కసారి వినండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఫస్ట్ హైదరాబాద్ నుంచి మెల్లగా బాంబేకి వచ్చాం. బాంబే దగ్గర క్రూజ్ షిప్ ఎక్కాం. అరేబియాలోకి ప్రవేశించిన తర్వాత పాకిస్తాన్ పోర్ట్ ఏదైతే ఉందో మన తాలూకా గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో గ్వాదార్ పోర్ట్ దాటాం. దాని తర్వాత మెల్లగా ఇలా వచ్చి ఇక్కడ చబహర్ పోర్ట్ ఏదైతే ఉంటుందో చబహర్ పోర్టును దాటాం. చబహర్ పోర్టున తర్వాత ఏది క్రాస్ అయ్యాం? గల్ఫ్ ఆఫ్ వమన్ ఏదైతే ఉంటుందో గల్ఫ్ ఆఫ్ వమన్, అక్కడికి వచ్చిన తర్వాత వమన్లోకి ఎంటర్ అయిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? దీన్ని మనం పెర్షియన్ గల్ఫ్ అంటాం. పెర్షియన్ గల్ఫ్ని సరౌండెడ్ కంట్రీస్ ఎన్ని అంటే మొత్తం 8 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పెర్షియన్ గల్ఫ్లో చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే మొదట ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్, ఇలా వద్దామండి, ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరాక్, సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా, ఒమన్ ఏదైతే ఉంటుందో ఒమన్, యుఏఈ ఏదైతే ఉంటుందో యుఏఈ, ఖతార్ ఏదైతే ఉంటుందో ఖతార్, ఇక్కడ చిన్నగా బెహ్రైన్ ఉంటుంది బెహ్రైన్, అండ్ కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్. ఇవన్నీ మనకి దేనిలో ఉంటాయి? పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉండడం అనేది జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ రెండవది, ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరాక్, తర్వాత సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా, దాని తర్వాత మనకి ఒమన్ ఏదైతే ఉంటుందో ఒమన్,
దాని తర్వాత యుఏఈ ఏదైతే ఉంటుందో యుఏఈ, దాని తర్వాత ఖతార్ ఏదైతే ఉంటుందో ఖతార్, ఇక్కడికి 6, తర్వాత 2 బెహ్రెయిన్ ఏదైతే ఉంటుందో బెహ్రెయిన్, దాని తర్వాత కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్. ఇవన్నీ మన పర్షియన్ గల్ఫ్ను ఆనుకొని ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఎవరుంటారు? అరబ్ కంట్రీస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అన్ని అరబ్ కంట్రీస్, పర్షియన్ గల్ఫ్ చుట్టూ ఉన్నటువంటి అన్ని అరబ్ కంట్రీస్ మైనస్ ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరాక్. సో ఆల్రెడీ చెప్పాను, మన తాలూకా ఇరాన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ అరబ్ కంట్రీ బికాజ్ ఇట్ ఈస్ షియా అనేది ఫాలో అయినటువంటి కంట్రీ. సో మిగిలిన కంట్రీస్ ఇరాక్, సౌదీ అరేబియాలో ఒమన్ ఇవన్నీ ఏవైతే ఉంటాయి వాటిలో ఇరాక్ తీసేసి మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయి మిగిలినవన్నీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో ఉంటాయి 6. సో మొదట మళ్ళీ జర్నీని గుర్తు చేస్తున్నాను చూడండి. ఎక్కడికి వచ్చాం? ఒమన్ ఏదైతే ఉంటుందో ఒమన్కి వచ్చాం ఫస్ట్. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాం? సౌదీ అరేబియా. ఈ రెండుని అబ్సల్యూట్ మొనార్కీస్ అంటారు. ఇప్పటికీ ఒక రాజవంశం ఏదైతే ఉంటుందో అది పరిపాలిస్తుంది. అర్థమైందా? నెక్స్ట్ మూడవది ఎక్కడికి వెళ్ళాం? వెంటనే సౌదీ అరేబియా నుంచి కువైట్ ఏదైతే ఉంటుందో కువైట్కి వెళ్ళడం అనేది జరిగింది. కువైట్ తర్వాత ఎక్కడికి వెళ్ళామమ్మా? మనం బెహ్రెయిన్ ఏదైతే ఉంటుందో బెహ్రెయిన్కి వెళ్ళడం అనేది జరిగింది. బెహ్రెయిన్ తర్వాత ఎక్కడికి వెళ్ళామమ్మా? మనం ఖతార్ ఏదైతే ఉంటుందో ఖతార్కి వెళ్ళడం అనేది జరిగింది. ఖతార్ తర్వాత ఎక్కడికి వెళ్ళామమ్మా? యూఏఈ ఏదైతే ఉంటుందో యూఏఈకి వెళ్ళడం అనేది జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజ్ ఇట్ ఈస్ ఎన్ అమాల్గమేషన్ ఆఫ్, ఇట్ ఈస్ ఎ ఫెడరల్ యూనిట్ ఆఫ్ 7 ఎమిరేట్స్ అండి. సో యూఏఈ తర్వాత మళ్ళీ మన క్రూజ్ షిప్ ఏదైతే ఉంటుందో దీన్ని స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటాం. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, ఇక్కడ మనం పార్క్ చేసి ఫస్ట్ ఒమన్లోకి ఎంటర్ అయ్యాం కదా, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ దగ్గరికి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాం? మళ్ళీ మన ఇండియాకి తిరిగి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో మరి ఇప్పుడు మీకు ఏ కంట్రీస్ ఉన్నాయని అర్థమైంది. మొత్తం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మొత్తం 6 కంట్రీస్ ఉన్నాయని నాకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ఫామ్ అయింది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, దీని గురించి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. సో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1981 అండి. 1981లో ఇది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఎలా ఫామ్ అయింది? త్రూ ఎన్ అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్ ద్వారా ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య అగ్రిమెంట్? మనం ఏదైతే ట్రిప్కి వెళ్ళామో ఈ తాలూకు ఇవేవైతే ఉన్నాయో అవి చెప్పండి. ఎక్కడెక్కడికి వెళ్ళాం? ఫస్ట్ ఒమన్ తిరిగాం. దాని తర్వాత ఇన్నిసార్లు రిపీట్ చేస్తానంటే మీకు రివిజన్ అయిపోతుంది, అందుకోసం అని చెప్పి ఒమన్కి ఫస్ట్ వెళ్ళాం కదా. తర్వాత మెల్లగా సౌదీ అరేబియాకి వెళ్ళాం. ఈ రెండు ఏంటి? అబ్సల్యూట్ మొనార్కీస్ అని చెప్పాను. సౌదీ అరేబియా తర్వాత ఎక్కడికి వెళ్ళాం? కువైట్కి వెళ్ళాం. తర్వాత బెహ్రెయిన్ ఏదైతే ఉంటుందో బెహ్రెయిన్కి వెళ్ళాం. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాం? ఖతార్ ఏదైతే ఉంటుందో ఖతార్కి వెళ్ళాం. దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాం? యూఏఈ ఏదైతే ఉంటుందో యూఏఈకి వెళ్ళడం అనేది జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొత్తం ఎన్ని ఎమిరేట్స్? 7 ఎమిరేట్స్. సో ఇది కదా మనం కంప్లీట్ చేసాం. వీటన్నింటి మధ్య అయినటువంటి ఒక అగ్రిమెంట్ అండి. ఆ అగ్రిమెంట్ ఎక్కడ ఫైనలైజ్ అయింది అంటే మన సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియాలోని క్యాపిటల్ అయినటువంటి రియాద్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఫైనలైజ్ అవ్వడం అనేది జరిగింది. అందుకోసం అని చెప్పి దీని మన తాలూకా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దీని తాలూకా హెడ్ క్వార్టర్స్ సెక్రటేరియట్ ఎక్కడున్నాయండి? ఏం చెప్తారు? వెంటనే రియాద్, సౌదీ అరేబియా అని చెప్తారు. ఎందుకు ఈ అగ్రిమెంట్ అనేది ఎక్కడ సైన్ అవ్వడం అనేది జరిగింది? మన తాలూకా సౌదీ అరేబియాలోని రియాద్ ఏదైతే ఉంటుందో అక్కడ సైన్ అవ్వడం అనేది జరిగింది అని చెప్పొచ్చు. అండ్ ఇట్ ఈజ్ అన్ ఎకనామిక్ యూనియన్ అండ్ పొలిటికల్ యూనియన్ అండి. రాజకీయ పరంగా సపోర్ట్ చేయడం, దాంతోపాటు ఆర్థికంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం కోసం ఒక కొయిలేషన్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అనేటటువంటి ఒక కొయిలేషన్ ఏర్పడడం అనేది జరిగింది. దాని తగినట్టుగా ఇది అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? మరి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క అఫీషియల్ నేమ్ ఏంటి సార్ అని మీకు అడగొచ్చు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి ఒక అఫీషియల్ నేమ్ ఉంది. దట్ ఈజ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఫర్ ద అరబ్ స్టేట్స్ ఆఫ్ ద గల్ఫ్. గల్ఫ్ యొక్క అరబ్ స్టేట్స్, పర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అరబ్ స్టేట్స్, ఎక్సెప్ట్ ఫర్ ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరాక్ తప్ప మిగిలిన అరబ్ స్టేట్స్ అని ఒక గ్రూప్గా ఏర్పడడం అనేది జరిగింది. నేను అరబ్ అంటే ఏంటో కూడా చెప్పాను. సున్నీ ఉంటేనే అరబ్. ఇరాన్ అనేది షియా కాబట్టి ఇరాన్ అనేది అరబ్ కంట్రీ అనేది అవ్వదు అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో దీస్ ఆర్ ది ఆస్పెక్ట్స్ మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మరి జీసీసీ మెంబర్స్ 6 మెంబర్స్ అని చెప్పాను. అండ్ దీస్ మెంబర్స్ కంప్రైజ్ ఆఫ్ 2 అబ్సల్యూట్ మొనార్కీస్. దోస్ ఆర్ ఒమన్ అండ్ సౌదీ అరేబియా ఏవైతే ఉన్నాయి ఇవి అబ్సల్యూట్ మొనార్కీస్ అవ్వడం అనేది జరుగుతుందండి. అండ్ 3 కాన్స్టిట్యూషనల్ మొనార్కీస్. ఆ 3 కాన్స్టిట్యూషనల్ మొనార్కీస్ ఏంటి? కువైట్, బెహ్రెయిన్ అండ్ మన తాలూకా ఖతార్ ఏవైతే ఉన్నాయి ఇవి కాన్స్టిట్యూషనల్ మొనార్కీస్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అంటే వీళ్ళకి రాజ్యాంగం ఏదైతే ఉంటుందో రాజ్యాంగం కూడా ఉండడం అనేది జరుగుతుంది.
కాన్స్టిట్యూషనల్ మొనార్కీగా అవ్వడం అనేది జరుగుతుంది. ఈ 3 కాన్స్టిట్యూషనల్ మొనార్కీస్. అండ్ యూఏఈ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎ ఫెడరల్ మొనార్కీ. దీనికి రాజు ఉంటాడు, కానీ ఫెడరల్ అంటే వివిధ రకాలైనటువంటి ఎమిరేట్స్, స్టేట్స్ ఏవైతే ఉన్నాయో స్టేట్స్ కలిపి ఒక దీనిగా ఏర్పడడం అనేది జరిగింది. దీనికి ఒక కింగ్ ఎవరైతే ఉంటారో ఆయన ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ ఫెడరల్ మొనార్కీ. వీటిని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? కోఆర్డినేషన్ అమ్మ. ముఖ్యంగా ఈ తాలూకు అరబ్ కంట్రీస్, పర్షియన్ గల్ఫ్ యొక్క అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఒకదాంతో ఒకటి కోఆపరేట్ చేసుకోవాలి. అండ్ ఇంటర్ కనెక్షన్, ఒకదాంతో ఒకటి సంప్రదింపులు జరిపి ఏ నిర్ణయమైనా తీసుకోవడం అనేది జరగాలి. దాంతోపాటు పీపుల్ టు పీపుల్ టైస్, ముఖ్యంగా ఒకే సేమ్ కామన్ ఇంట్రెస్ట్ అనేవి ఉండడం వల్ల, అన్ని ఇస్లామిక్ నేషన్స్ అవ్వడం వల్ల పీపుల్ టు పీపుల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని సేఫ్ గార్డ్ చేయడం. దాంతోపాటు టు రెగ్యులేట్ ఆస్పెక్ట్స్ లైక్ ఫినాన్స్, డబ్బుకు సంబంధించినటువంటిది కానీ, ఎకానమీ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటిది కానీ, ట్రేడ్, టూరిజం ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ అనేవి చేసుకోవడం అనేది జరుగుతుంది. ఒకదాంతో ఒకరు దీనిగా ఉండడం అనేది జరుగుతుంది. హ్యావ్ ఏ యూనిఫైడ్ మిలిటరీ అండి, అందరికీ కలిపి ఒకే మిలిటరీ ఏర్పాటు చేసుకోవడం. ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. హ్యావ్ యూనిఫైడ్ మిలిటరీ. అర్థమైందా? దాంతోపాటు జాయింట్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్ వెంచర్స్, అందరూ కలిపి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో, ఒక కంట్రీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో అందరూ కలిపి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయడం. జాయింట్ వెంచర్స్ ఏవైతే ఉన్నాయో జాయింట్ వెంచర్స్. అండ్ సైంటిఫిక్ అండ్ దాంతోపాటు టెక్నికల్ కోఆపరేషన్, ఇలాంటి కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో అది ఇదవ్వడం అనేది జరగాలనేటటువంటి ఉద్దేశంతో. అర్థమైందా? రైట్. ఇవి కూడా మీరు చక్కగా గుర్తు పెట్టుకోవాలి. దాంతోపాటు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం ప్లాన్ చేస్తున్నారంటే సిమిలర్ కరెన్సీ, అందరికీ కలిపి ఒకే కరెన్సీ. యూరోపియన్ యూనియన్కి యూరో ఎలాగో అందరూ కలిపి ఒకే కరెన్సీ అనేది ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. అర్థమైంది? ఆ కరెన్సీకి ఒక పేరు కూడా ఇవ్వడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఖలీజీ అనేటటువంటి పేరు అనేది ఇవ్వాలని చెప్పి, ఆ కరెన్సీకి ఇవ్వాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందండి. దాంతోపాటు ఫ్రీ మూమెంట్ ఆఫ్ గూడ్స్, యూరోపియన్ యూనియన్లో ఎలా అయితే ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య ఫ్రీ మూమెంట్ ఉంటుందో అలాంటిదే ఒకటి ఉండాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క మెంబర్స్ అండ్ దాంతోపాటు వాళ్ళ తాలూకు ఆబ్జెక్టివ్స్. ఇప్పుడు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్? జాగ్రత్తగా వినండి. ఫస్ట్ది ఏంటి అంటే సుప్రీం కౌన్సిల్. సుప్రీం పేరులోనే ఉంది. దిస్ ఈజ్ ఎ కౌన్సిల్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ 6 నేషన్స్. మొత్తం 6 చెప్పుకున్నాం కదా కంట్రీస్, వీటి తాలూకు హెడ్ ఆఫ్ ది స్టేట్స్. మొనార్క్స్, అన్ని మొనార్కీస్ అని చెప్పాం. ఫస్ట్ 2 ఏంటి? మన తాలూకు ఒమన్ అండ్ సౌదీ అరేబియా ఏంటవి? అబ్సల్యూట్ మొనార్కీస్. తర్వాత మనం ఎక్కడికి వచ్చాం? కువైట్కి వచ్చాం, తర్వాత బెహ్రైన్కి వచ్చాం, తర్వాత ఖతార్కి వచ్చాం. ఈ 3 ఏంటి? కాన్స్టిట్యూషనల్ మొనార్కీస్ అని చెప్పుకున్నాం. లాస్ట్ ఇది యూఏఈ ఏంటి? ఫెడరల్ మొనార్కీ అని చెప్పుకున్నాం. అన్ని మొనార్కీసే. సో వీళ్ళు రాజులందరూ కలిపి ఒక కౌన్సిల్గా ఏర్పడతారు. సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు. డిఫరెంట్ డెసిషన్స్ మీద ఓటింగ్ అనేది వేసుకుంటారు. మెజారిటీ ఓట్ అనేది చెల్లుతుందని అర్థం. సుప్రీం కౌన్సిల్ అంటాం దాన్ని. రెండవది ఏంటి అంటే మినిస్టీరియల్ కౌన్సిల్. దీనిలో హెడ్ ఆఫ్ ది స్టేట్స్ కాకుండా ఎవరు ఉంటారు అంటే ఫారెన్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో, ఈ 6 కంట్రీస్ యొక్క ఫారెన్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. సో వీళ్ళు పాలసీస్ అనేవి తయారు చేయడం కానీ, డెవలపింగ్ గురించి, కోఆర్డినేషన్ గురించి, ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్లో కంట్రీస్ యొక్క డెవలప్మెంట్ గురించి వీళ్ళు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారన్నమాట. సుప్రీం కౌన్సిల్ ఎప్పటికొకసారి మీట్ అవుతుంది? సంవత్సరానికి ఒకసారి మీట్ అవుతుంది. మినిస్టీరియల్ కౌన్సిల్ ఎప్పటికొకసారి మీట్ అవుతుంది? 3 monthsకి ఒకసారి మీట్ అవ్వడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మూడవ ఇన్స్టిట్యూషన్ ఏంటి అంటే సెక్రటేరియట్ జనరల్. సో ఇది ఏం చేస్తుంది? మన తాలూకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్, అంటే డెవలప్మెంట్ రిపోర్ట్స్ కానీ, బడ్జెట్ ఎంత బడ్జెట్ అవ్వబోతుంది, లేకపోతే ఫోర్కాస్ట్, ఇలాంటివన్నీ ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. సో అర్థమైందా? ఇది సెక్రటేరియట్, సచివాలయం. సింపుల్గా మెంబర్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో మెంబర్ నేషన్స్కి హెల్ప్ చేస్తుంది. సో ఎలాగ డిసిషన్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మన తాలూకా సుప్రీం కౌన్సిల్లో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద స్టేట్స్, మినిస్టీరియల్ కౌన్సిల్లో ఉన్నటువంటి ఫారిన్ మినిస్టర్స్ డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అర్థమైందా? దీని సెక్రటేరియట్ జనరల్ ఏదైతే ఉందో దీన్ని హెడ్గా ఉండేటటువంటి వ్యక్తి ఎవరంటే సెక్రటేరియట్ జనరల్. ఆయన డిజిగ్నేషన్ కూడా సెక్రటేరియట్ జనరల్. ఈయన ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అపాయింట్ కాబడతారు. సో ఫర్ ఎవ్రీ 3-year టర్మ్ ఈయన అపాయింట్ కాబడడం జరుగుతుంది.
అర్థమైందా? దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. అర్థమైందా అందరికీ? సో ప్రతి ఒక్కరికి అర్థమైందనే అనుకుంటున్నాను. ఇండియా హ్యాస్ ఎ క్లోజ్ టైస్ విత్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అండి. ఎందుకంటే వాట్ ఎవర్ దట్ 6 కంట్రీస్ మనం ఏవైతే ట్రిప్ ఈరోజు వేసామో ఆ మొత్తం 6 కంట్రీస్లోని మన తాలూకా ఇండియన్ డెమోగ్రఫీ, ఇండియన్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో చాలా ఎక్కువ మంది వర్కర్స్ అనేవాళ్ళు అక్కడ పనిచేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అందుకే ఇట్ ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఇండియాతో. అర్థమైందా? ఈసారి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ గుర్తు రాగానే మన ట్రిప్ అనేది మీకు గుర్తుకు రావాలి. ఇంకొకరికి చెప్పగలరని అనుకుంటున్నాను వాట్ ఎవర్ ఐ సెడ్. రైట్? నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దాంతోపాటు ఎలా ఉందని చెప్పి కామెంట్ కూడా చేయండి. దానితో పాటు ఏవైనా మీరు చక్కగా జాయిన్ అవ్వాలంటే కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. దాంతోపాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోర్స్ కూడా జస్ట్ 3,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. చక్కగా కథల రూపంలో ఇలాగే చెప్తాను జాగ్రత్తగా. సో హ్యాపీగా చాలా 10 రకాలైన విషయాలు నేర్చుకోవచ్చు. ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. రైట్? నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. రైట్? మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ అమ్మ.